గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయలేదు, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వివేక్ అంటే వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను. 18లో ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు కొన్ని చోట్ల రసవత్తరంగా జరిగినప్పటికి కూడా కొన్ని చోట్ల మాత్రం లాఠీ చార్జ్ కి కూడా దారి తీసినటువంటి పరిస్థితి. అట్లాగే కొన్ని చోట్లనైతే రాళ్ల దాడి జరిగింది, ఒకరిదొకరు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, తొర్రూరు కావచ్చు, జనగామ కావచ్చు, ఆ తర్వాత మనకి ఇప్పుడు కనిపిస్తోంది ఎక్కడ అంటే మంచిర్యాలకి సంబంధించిన క్యాతనపల్లి మున్సిపాలిటీలో కూడా ఒక రణరంగమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏకంగా బాల్క సుమన్, ఆయన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఆయన మా అభ్యర్థులను ఎట్లా మీరు రానివ్వరు, కిడ్నాప్ చేస్తారు, పోలీసులు ఎందుకు ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా మాట్లాడుతున్నారు, పోలీసులు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రండి, అసలు ఈ వివక్ష ఏంది, ఇంత అన్యాయం ఏంది అని బాల్క సుమన్ కొంత దురుసుగానే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. క్యాతనపల్లి మున్సిపాలిటీని ఎట్లాగూ దక్కించుకోవాలి అనే సంకల్పంతో అటు బీఆర్ఎస్ కనిపిస్తోంది, ఇటువైపు ఏమో కాంగ్రెస్ కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ ని లీడ్ చేస్తున్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి, ఒకనొక స్టేజ్ లో అయితే వివేక్ వెంకటస్వామికి సంబంధించిన వెహికల్ మంత్రి కాన్వాయ్ మీదనే రాళ్ల దాడి, కోడిగుడ్లతోని దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ని కూడా చూస్తాం. సో ఒక ఉద్రిక్త వాతావరణం నడుమ ఇప్పుడు క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ కి చేరుకోవాలన్నా, లోపలికి ఎంట్రీ కావాలన్నా కూడా ఎవరిని, బయట వ్యక్తుల్ని ఎవరిని అనుమతించట్లేదు. అట్లాగే క్యాతనపల్లి మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అటువైపు ఏమో బీఆర్ఎస్ మా సంఖ్యాబలమే ఎక్కువ కాబట్టి మేమే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ అటు పూర్తి స్థాయిలో బాల్క సుమన్ హయాంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నిన్ననే యాక్చువల్లీ ఈ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంది, కానీ ఉద్రిక్త పరిస్థితులు నిన్న కూడా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఈ రోజు కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీ దగ్గర అట్లాంటి పరిస్థితే కనిపిస్తోంది. పూర్తిగా మంత్రి కాన్వాయ్ మీదనే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు దాడి చేయడం, ఆ తర్వాత పోలీసులు పూర్తిగా ఆ మున్సిపల్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఓన్లీ ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాడికి సంబంధించిన మెంబర్లను మాత్రమే లోపలికి అనుమతించడం, మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో పూర్తిగా ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడమే కాకుండా ఉద్రిక్త వాతావరణం నడుమనే ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో క్యాతనపల్లి మున్సిపాలిటీని పూర్తిగా కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం అయితే దక్కించుకున్నట్టు కనిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రంగంలోకి దిగారు, కౌన్సిలర్లకు పూర్తిగా దిశానిర్దేశం చేశారు. దెన్ వివేక్ వెంకటస్వామి, అట్లాగే ఎంపీ గడ్డం వంశీ, 7 కాంగ్రెస్ కౌన్సిలర్లు అండ్ ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిసి కౌన్సిల్ హాల్ కి అయితే వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏమో అక్కడ బలాబలాలు చూస్తే గనక కాంగ్రెస్ ఏమో 7+1 అంటే స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుంటే 8, బీఆర్ఎస్ కేమో 10 మంది ఉన్నారు, సిపిఐకేమో 4 స్థానాలు సాధించాయి. సో దీంతో ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఏదైనా చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ ఎట్లాగూ క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి అన్న ప్రయత్నంలో భాగంగా పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ చూస్తున్నారు. సో పికెటింగ్ ఏర్పాటు చేశారు, ఎవరు కూడా మున్సిపాలిటీ కార్యాలయం వైపు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కాకుండా పోలీసులు పూర్తిగా పహారా మధ్య ఇప్పుడు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికనైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే ప్రయత్నంలో భాగంగా అయితే పోలీసులు అట్లాగే ఆ మున్సిపల్ కార్యాలయం ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. చూడాలి మరి ఎవరు ఎన్నికయ్యారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.